ఆగాగు ఆచార్యదేవ. ఏమంటివి జాతి నెపమున సూత సుతునికిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదేవి కదా. నీది ఏ కులము? ఇంత ఏళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింది వేమయ్య, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశి పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యకంది ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాండ్రు అయిన మా పితామహి అంబికలతో మా తండ్రిని, పితామహి అంబాళికతో మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తింపబడుచున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భానుసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమిందులకు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది? అయినా మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యములకు ఇప్పుడే ఇతని మూర్ధాభిషక్తిని కావించున్నారు. సోదరా దుశ్శాసన, అనర్కవరత శక్తి క్రీడము వేగము గాత్యము, మామ గాంధార సార్వభౌమ సురుచిరమణమై సువర్ణ సింహాసనం తెప్పించము. పరిజనులారా, పుణ్య భాగీరథి నది తోయమునందుకుండు. కళ్యాణ భర్గులారా, మంగళ తూర్యారవమును సుస్వరముగా మ్రోగనిండు. వందిమాగదులారా, కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగనులారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్తులకి వాంఛలు చెలరేగ వీరగంధము విద్యలార్పుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా శతద సహస్రద ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించేదను.